ఉల్లి ధర దారుణంగా పడిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వెంటనే ఉల్లి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్లో ఉండే పవన్ కళ్యాణ్కు ఏపీలో రోడ్ల మీద గురించి ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఉల్లి రైతుల కష్టాలపై వైఎస్ఆర్సీపీ నేతలు కడప కలెక్టర్ను కలిశారు. ఉల్లికి మద్దతు ధర కల్పించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి కలెక్టర్ను కోరారు. ఉల్లి రైతుల దీన పరిస్థితి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ను కలిశామన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. జిల్లాలో ఉల్లి పంటను పరిశీలించామని, ఉల్లి పంట కొనుగోలు కేంద్రాలు మైదుకూరు, కమలాపురంలో ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారన్నారు. ఉల్లి కొనుగోలు కేంద్రాల్లో ఉల్లి పంటలను కొనుగోలు చేయడం లేదని వాపోయారు. పంటను అమ్ముకునే పరిస్థితి లేక రైతులు నీటిలో వదిలేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. కర్నూలు జిల్లాలో హెక్టార్కు 50,000తో కొనుగోలు చేస్తున్నారు. అలాగే కడప జిల్లాలో అమలు చేయాలి. ప్రభుత్వం వెంటనే ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరారు ఎంపీ అవినాష్. ఉల్లి రైతుల దీన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మరి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు అందరం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. గడిచిన 3 రోజులుగా మరి మా మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామరెడ్డి అయితేనేమి, లేకుంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి ఉల్లి పంటను రైతులతో పాటు పరిశీలించారు. కమలాపురం నియోజకవర్గంలో, మైదుకూరు నియోజకవర్గంలో పంటలు పరిశీలించి రైతుల యొక్క దీనమైన పరిస్థితిని అర్థం చేసుకొని ఇవాళ ప్రభుత్వం దృష్టికి అందరం కూడా వచ్చి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు. కానీ ఏ ఒక్కరూ ఫోన్లు ఎత్తరు. ప్రొక్యూర్మెంట్ కనీసం 1 కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయాల. ప్రభుత్వం ఏమో ఎంఎస్పి 1,200 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది.